అందరూ పైకి మాట్లాడేవి మంచి మాటలే, కానీ మనసులో ఆ మంచి మాటలు అస్సలు ఇష్టం ఉండదు. కుటుంబాల్లో చూసినా, ఫోనుల్లో చూసినా, ఎక్కడ చూసినా చెడు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సువార్త అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. కేవలం దేవాలయాల్లో మాత్రమే సువార్తను మనం వింటున్నాం. ఆ సువార్త ఈ రోజుల్లో కుటుంబాల్లో చాలా తక్కువైపోయిందని చెప్పుకోవాలి. ఇక మనం వాడే ఫోన్లో అయితే అస్సలు లేదు. భార్య మాట్లాడే సువార్త భర్తకు నప్పదు, భర్త మాట్లాడే సువార్త భార్యకు నప్పదు, తల్లిదండ్రులు మాట్లాడే సువార్త పిల్లలకు నప్పదు, తెలివైన పిల్లలు చెప్పే సువార్త తల్లిదండ్రులకు నప్పదు. ఇలా లోకంలో ఎక్కువగా సువార్త నచ్చని వారే ఉంటున్నారు. సువార్త అంటే గొప్పది, శ్రేష్టమైనది, విలువైనది. అది దేవుని గూర్చిన వార్త, లేకపోతే మంచి మాట. సువార్త మంచి మాట. ఇలాంటి మాటలు నచ్చడం లేదంటే ఈ ప్రపంచం, ఈ లోకం ఎటుపోతుంది? కొట్టుకుందాం, చంపుకుందాం, తిట్టుకుందాం, అవసరమైతే విడిపోదాం, ఇలాంటి మాటలు తప్ప ఈ లోకంలో సువార్త అనేది వినబడటం లేదు. మరి మీరు సువార్త కోసం పాటుపడుతున్నారా? మీ దృష్టిలో సువార్త అంటే ఏమిటి? కామెంట్ చేయండి. మనందరి జీవితాల్లో సువార్త మంచి మార్పును తీసుకురావాలని ఆశిద్దాం.